అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల రూపాయల భూములకు సంబంధించిన స్కాము తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే ఇబ్రహీంపట్నం కేంద్రంగా దాదాపుగా 700 కోట్ల రూపాయలు జరిగినటువంటి భూములన్నిటికీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించని చెప్పేసి ఇబ్రహీంపట్నం రిటైర్డ్ రిజిస్టర్ అయినటువంటి సింగ్ ఒక లేఖని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి వివరాలతో లేఖనైతే రాయడం జరిగింది. రాజమండ్రి, విజయవాడ, ఇంకా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో విలువైన భూముల్ని భయపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వ పెద్దలకు కూడా లేఖ రాయడం జరిగింది. అసలుకి దాదాపుగా ఇన్ని వందల కోట్ల రూపాయల స్కామ్లు ఏ విధంగా చేయడం జరిగింది? గత ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయల స్కాములు బయటకు వచ్చినా ఇంకా తల ఉంచుకునే పరిస్థితి లేదంటారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. ఇప్పటి వరకు ఎన్ని స్కాములు చేశారో ప్రజలకి ఒక లెక్క కూడా లేకుండా పోయిందండి. అంటే ఇన్ని స్కాములు కూడా చేయొచ్చని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఏ రోజు ఏ స్కామ్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు ప్రజలందరికీ, కానీ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులకు కూడా. దాదాపుగా 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని రాష్ట్రంలోని ప్రసిద్ధ పట్టణాల్లో ఒక రిజిస్టర్ ఆఫీసర్ చేతనే ఆయన భయపెట్టి గోవాలో ఉంచి కిడ్నాప్ చేసి ₹1 ఆయన దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి ఈ భూములన్నీ కూడా లాక్కుని చెప్పేసి ఆయనే సాక్షాత్గానే లేఖ రావడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో. అంటే దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత బంధువులైనటువంటి వైఎస్ అనిల్ గారు, ఆయన పిఏ కేఎన్ఆర్ అని చెప్పేసి అంటే కె నాగేశ్వర రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా బయటకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏంటంటారు ఈ స్కామ్కి సంబంధించి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు దాటిపోయి 7 నెలలు వచ్చిన తర్వాత గత ప్రభుత్వ తాలూకు జారీ చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి వెలుగు తీస్తుంటే ఇంతకంటే దిగజారలేరలే అనుకుంటుంటే మనది ఈ డిడ్ మిస్టేక్ అన్నట్టుగా అంటారు చూసారా. మీ అభిప్రాయం తప్పు అనేది ప్రతిరోజు నిరూపితం అవుతుంది. రోజుకు ఒక కొత్త స్కామ్ బయటకు వస్తుంది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారికి భూములు అంటే బాగా ఇష్టం. మీరు వాన్పిక్ కుంభకోణం చూడండి. ఆయన అసలు ఏ పదవి లేనప్పుడే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని అది వాన్పిక్ కుంభకోణం. ఈరోజు ఆయన ఉన్నటువంటి సిబిఐ కేసులో ప్రథమ కేసు అదే కేసు కదా. అంటే భూములు ఎప్పటికైనా డబ్బులు పుట్టించేటువంటి ఒక బాతుగుడ్లు కదా, బంగారు బాతుగుడ్లు కదా, విలువ పెరుగుద్ది కానీ తగ్గదు. అందుకని మొత్తం రాష్ట్రంలో గద్దలా వాలిపోయారు. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ప్రేమగా చూపించారో, ఏది 3 రాజధానులని మాట చెప్పారో ఆ 3 ప్రాంతాల మీద దృష్టి పెట్టారు, దోసేసుకున్నారు. చూడండి, ఇప్పుడు ఇది ఉదాహరణ. ఇబ్రహీంపట్నం రిజిస్టర్ అతను గతంలో అయితే మాట్లాడలేకపోయాడు. మరి ఏం చేస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి చావు భయం, ప్రాణభయం కూడా ఉంటుంది కదా. దాంతో మాట్లాడలేకపోతే ఈరోజు బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి 700 ఎకరాలు నాతో బలవంతంగా రాయించుకున్నారు, నన్ను కిడ్నాప్ చేసి గోవాలో పెట్టి నా కొడుకు ద్వారా ₹1 వసూలు చేశారు, మళ్ళీ విచిత్రం అదే కదా వసూలు చేశారు అనేటువంటిది ఈ రోజు నేను లేఖ రాశారు. ఇవన్నీ కదండి సరస్వతి ల్యాండ్స్ విచారణ జరుగుతుంది కదా. ఒక పక్కన సజ్జలకు సంబంధించి ల్యాండ్స్, అదే సందర్భంలో అన్నిటికంటే కాకినాడ పోర్టు, అంత పెద్ద వ్యాపారవేత్త అయిన కేఎన్ రావు గారు, ఆయన మీద తుపాకీ పెట్టి ఎన్ని కోట్లు రాజు చేసుకున్నారో చూసాం మనం. అంటే మళ్ళీ విచిత్రం వెంకట గారు, మేము నిజంగా లాక్కోవాలంటే మొత్తం ఫ్రీగా లాక్కుంటాం కానీ ఆ కొద్ది ఎందుకు ఇస్తామంటున్నాను పేపర్లు రాశారు. వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని కూడా ఎంత అందంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో గ్రామ సభలు నిర్వహించాం కూటమి ప్రభుత్వం. అటు తెలుగుదేశం పార్టీ వారి దగ్గరికి నుంచి, జనసేన పార్టీ వారి నుంచి అనేకమైనటువంటి ప్రజల నుంచి వినతులు వచ్చినాయి. దాదాపు 1,70,000 ఫిర్యాదులు కేవలం ల్యాండ్ ఇష్యూసే. కేవలం ఉన్న ఈ కంప్లైంట్స్లో 60% ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, అంటే భూముల్ని ఏ విధంగా దోచుకున్నారన్నది అన్నిటికంటే ముఖ్యమైనది కూడా మనం మర్చిపోతాం. పేదలకు భూములు, జగనన్న కాలనీలు అవన్నీ చెప్పేసని పేదలకు పట్టాలు ఇస్తున్నాం, భూములు ఫ్రీగా ఇది ఇచ్చేస్తాను, లక్షల మందికి ఇచ్చేసాం అని చెప్పినటువంటి అది అతిపెద్ద కుంభకోణం. మీరు గ్రామాలు ఏ గ్రామంలో చూడండి ఇటువంటి వాళ్ళకి ఇచ్చారు. చెరువుల్లోని, కుంటల్లోని, శ్మశానాల్లోని ఆవ భూములు, కాకినాడ ఆవ భూములు. అంటే ఆ ఇచ్చిందే తక్కువ, పైగా ఇచ్చిన దాంట్లో మన ఇల్లు కూడా కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. ఒక 10 ఇళ్ళు ఇచ్చి అదే 10,000 ఇల్లు ఇచ్చినట్టు ఫోటోలు తిప్పి అయ్యే ఫోటోలు పెడతా ఉంటారు. కాలనీలు కాదు ఊళ్ళే కడుతున్నావు అని చెప్పేసి పెద్ద హడావిడి అనే విధానం. నేనంటుంది ఈ రోజున వాళ్ళ దౌర్జన్యానికి ఒక రిజిస్టర్, ఒక అధికారి వచ్చి నన్ను ఇలా బంధించి నా కొడుకు దగ్గర వసూలు చేసి 700 ఎకరాల ప్రభుత్వ భూమిని లాక్కున్నారు అంటే నేను కూడా ఇంతటితో ఆగుద్దని నేనేమనుకోవట్లా. ఇంకో రేపు వద్దు ఇంకోటి, రేపు ఇంకోటి, రకరకాలు వస్తానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్రం అంతా ఒక ఎస్టేట్.
వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలాగే రాష్ట్రం అంటే ఒక సొంత ఎస్టేట్. ఈ సొంత ఎస్టేట్లు ఇది నా భూమి అనుకుంటారు తప్ప ఇది ప్రజల భూమి. ప్రజల భూమికి మనం, ప్రజల ఆస్తులకి మనం కాపలాదారులు. మనకు 5 సంవత్సరాలు మాత్రమే అధికారం ఇచ్చారు. మనం మంచిగా చేస్తే ఇంకో 5 సంవత్సరాలు పెంచుతారు, లేకపోతే దించేస్తారని కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేదు. మనం శాశ్వతం, ఇది రాచరికం, నేను మహారాజుని. మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా కూడా చేసుకున్నాడు. తర్వాత చిచ్చి అంటే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మార్చాడు. అంటే ఈ ఒక ప్రజాస్వామ్యంలో దేశంలో ఉన్న ఒక విధానాలు ఉంటాయి, అవి ఏమి వాళ్ళకి అనవసరం. ఒక మూర్ఖంగా చేసినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి, ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అయితే ఎవరైతే వారి ప్రభుత్వానికి అధికారం రావడానికి కృషి బాగా ఇచ్చేసారో ఆ దళితులు, దాదాపు 6,000 ఎకరాల భూములు వాళ్ళు దళితులే లాగేశారు. దళితులే 100 గజాలు 50 గజాలు ఉన్న వాళ్ళే కూడా. విశాఖపట్నం ప్రజలు వెంకట్ గారు భయంగా బతికినమాట 5 సంవత్సరాలు. ఎవరికైనా సొంత స్థలం ఒకైనా 100 గజాలు ఉందనుకోండి, అది తెల్లారి తెరుగు ఉంటుందా లేకపోతే ఎవరైనా అక్కడ కబ్జా చేస్తారా అనేటువంటి ఒక భయం. అందుకనే చాలా కసితో, భయంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ప్రభుత్వం అంటే భయంతో చాలా కసితో ఓట్లు వేశారు. స్టేట్లో హైయెస్ట్ మెజారిటీ అక్కడ వచ్చింది. వైజాగ్ మీద ప్రేమ చూపించాడు అతను పాపం. నేను అంటుంది ఇవన్నీ కూడా ఈ ఒక్కొక్క ఘటన మనం చూసిన తర్వాత వీళ్ళ దౌర్జన్యానికి అంతు లేకుండా పోతుందా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1 ఎకరమా 2 ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు, ఎస్ఐండ్ ల్యాండ్స్ లేవు, దేవాదాయ భూములు లేవు, టీడీఆర్ బాండ్స్, తణుకులోని కార్బన్ గారు కుంభకోణం చూశారు కదా. ఇవన్నీ కూడా కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంపదని ఏ విధంగా దోచేయాలో దోచేశారు. సరే, ఇంక ఇసుక గురించి, మద్యం గురించి, మైన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే తక్కువే, అవి కూడా లాగేశారు. అసలు ఏమీ లేదు. ఇంకా రాష్ట్రానికి కానీ ఇంకొక 5 సంవత్సరాల్లో కానీ వారు కానీ మళ్ళీ కానీ పొరపాటున వచ్చిండుంటే భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండకపోను, దానికి పేరు కూడా మార్చేసి వైఎస్ఆర్ ప్రదేశో లేకపోతే జగన్ ప్రదేశ్ అని మార్చేసుకునేవారు. పేర్లతో ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేసుకునేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి బంధువర్గం అంతా కూడా రాష్ట్రం మీద గద్దెల్లా వాలిపోయారు అన్ని చోట్ల. మళ్ళీ సెటిల్మెంట్లు గత ప్రభుత్వంలో కూడా కొన్ని జరిగినాయి. ఏ విధంగా అంటారు, నేను రాజమండ్రి వెళ్ళి ఒక హోటల్లో నేను జనసేన పార్టీ పెద్ద నాయకులు ఎందుకులే మేము హోటల్లో ఉంటే మా పక్క రూమ్ చాలా హడావుడిగా ఉంది. ఏంటి హడావుడిగా ఉందంటే, ఆ స్థానిక నాయకుడు అనేటువంటి ఒక నాయకుడు, కడప నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారికి సంబంధించినటువంటి బంధువులు ఆ రూమ్లో ఉన్నారు. ఏంట్రా అంటే, స్థానికంగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే బిల్స్కి సెటిల్మెంట్ 5% 10% వీళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు మేనేజ్ చేసి గవర్నమెంట్లో బిల్స్ ఇప్పించేలాగా. ఓకే అంటే ఒక విధమైనటువంటి ఎక్కడికెక్కడ శిబిరాలే. అక్కడే కదండి, అక్కడ మొదలెడతారో లేదా వైజాగ్ వెళ్తారో లేదా రాజమండ్రి వస్తారో లేకపోతేనేమో అనంతపురం వెళ్తారో, ఎక్కడో చోట అన్ని చోట్ల శిబిరాలు ఏర్పరచుకుని ఈ విధమైనటువంటి ఆయన బంధువర్గం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ విధంగా దోచేశారు. మీరు కాకినాడ పోర్టులో విక్రాంత్ రెడ్డి పేరు ఎప్పుడో మనం విన్నామో మనకు తెలియదు, వైవి సుబ్బారెడ్డి గారు తెలుసు మనకి. ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి పేరుగా బెదిరించి గన్నపెట్టి రాయం చేసుకున్నాడంటే ఏ విధమైనటువంటి దోపిడీ చేశారు 5 సంవత్సరాల్లో. ఈ లెక్కలని చంద్రబాబు గారు అన్నారు కదా అసెంబ్లీలో, ఏమన్నాడైనా, నాకు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం నేను లెక్కలు చెప్తున్నాను, ఇంకా తవ్వుతున్నాం, ఎన్ని వస్తాయో తెలీదు, దీని అంతు పొంతు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, 10 లక్షల కోట్లు చెప్పారు, 12 లక్షల కోట్లు అప్పులు ఉందని చెప్పారు, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు చెప్తున్నాడు చంద్రబాబు గారు, మిగతాది ఏది అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రవర్తన గమనించండి. తప్పు చేసామని ఇప్పుడు ఒప్పుకోరాళ్ళు, దమ్ముంటూ నిరూపించండి అంటారు. అంటే వాళ్ళకి తెలుసు మేము పకడ్బందీగా ఆధారాలు లేకుండా తప్పు చేసామని. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విషయంలో కూడా వాళ్ళ నాయకులు అలాగే చెప్తారు, దమ్ముంటూ నిరూపించండి అంటారు. అంటే అంత చాకచక్యంగా వాళ్ళకి తెలుసు, ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా తప్పులు చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దమ్ముంటూ నిరూపించండి తప్ప, నేను పొరపాటున తప్పు చేయలేదు, నా మీద ఆరోపిస్తున్నారు తప్ప నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎప్పుడు అనరాళ్ళు. ఇది గమనించండి. దమ్ముంటే ఆధారాలు చూపించండి. అసలు ఏం ఉండదు ఇంకా. ఇప్పుడు ఎన్ని ఆధారాలు మాయం చేశారంటే, కాకాని గోవర్ధన్ కూడా మాట్లాడుతున్నాడు, ఆ కుక్కలో అరిసినాయి అంట, దొంగలేమో కోర్టులో పడ్డారంట, ఫైల్స్ పట్టిపోయారు, కాకాని గారి ఫైల్స్ పట్టిపోయారు. అదో కాకాని ఫైల్స్ స్టోరీ, ఎలకెళ్తున్నాయి మధ్య ఎలకెళ్తున్నాయని ఒకటి. అధికార మార్పిడి ఎప్పుడైతే జరుగుతుందో, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అన్నప్పటికీ ఈ మదనపల్లి ఫైల్స్, ఈ ఫైల్స్ అన్ని ఎక్కడికక్కడ తగలబెట్టేయడాలు ఏంటంటే అసలు ఒక దౌర్జన్యమా. మనం చెప్పుకుంటా పోతే వెంకట గారు పెద్ద చరిత్ర. నిజంగా 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ ఒక చీకటి అధ్యాయం. ఎంత కొంత అక్రమాలు అవినీతులు ఏవో ఉంటాయి కొద్దిగా, కానీ అదే ఉంటుంది తప్ప ఇంకేది ఉండదన్న పరిస్థితి 19-24 మధ్యన జరిగింది. కనీసం రాష్ట్రం మీద ప్రజల మీద ప్రేమనే ఉంటుంది. నాకు 151 మంది సీట్లు ఇచ్చారు కదా, ఇంత అధికారం ఇచ్చారు కదా, ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తే భవిష్యత్తులో నేను మళ్ళీ ఇంకోసారి నాకు అధికారం ఇస్తారనేటువంటిది కూడా లేదు. నా దగ్గర అవినీతి సొమ్ము ఉంది, దౌర్జన్యం చేసో బెదిరించో బయటటువంటి అక్రమ ఆస్తులు ఉన్నాయి, మళ్ళీ ప్రజలను డబ్బించి కొనొచ్చు.
లేకపోతే కులం కార్డో మతం కార్డో ఆ టైంకి వాడొచ్చు. ఆ విధంగా కన్సాలిడేట్ చేసుకుందాం. తెలియక చేశారని నేను అనుకోను. ముద్ర తెలుగులు ఉంటాయి కదా, మహా తెలుగులు, మా తెలివితేటలు ఎక్కువైపోయిన ప్రమాదమే. అటువంటి తెలివితేటలు ఉపయోగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకొచ్చి ఇప్పటికే వాళ్ళ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలలు దాటిపోయి 7వ నెలలో కూడా ఇంకా నిన్న మొన్న వాళ్ళు టీవీలో చర్చ పెడుతున్నారు. జగన్ అనే అతను ఉంటే, అంటే నూతన సంవత్సర సందర్భంగా డిబేట్, జగన్ అతను ఉంటే, జగన్ అన్న ఉంటే, జగన్ అన్న ఉన్నావురా బాబా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు, అందుకునే కదా 150 నుంచి 11లోకి వచ్చావు, మళ్ళీ ఉండుంటే ఇంకేం చేయాలని అంటే రాష్ట్రం మీద ఇంకెంత కక్ష తీర్చుకున్న కక్ష సరిపోలేదా? సంపాదించిన ఆస్తులు అక్రమాస్తులు సరిపోలేదా? ఎంత దౌర్జన్యం చేసి ఈరోజు ఒక్కొక్కటి వస్తున్నాయంటే ఎంత దారుణం అండి. ఒక అధికారిని కిడ్నాప్ చేసి గోవాలో పెట్టి కొడుకుని బెదిరించి ₹1 తీసుకోవడమే కాకుండా 700 కోట్ల ఆస్తులు దొబ్బేస్తారా? ఇక్కడ ఇంకోటి చిన్న డౌట్ ఏంటంటే, అంటే అధికారి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? చాలా విచిత్రంగా ఉంటాయి స్టోరీలు అని. ఇవన్నీ రాంగోపాలం అంటారా? అలా కాదు, రాంగోపాలం వ్యూహం అని ఏ సినిమాలు తీసాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల మీద ఏదైనా పేరు పెట్టి సినిమా అతను తీయాలి సమర్థుడు. ఎందుకంటే అతనికి ఆ లోటుపాట్లని తెలిసి అతను చీకటి మాఫియా గురించి తెలుసు కదా. అతను నేను అంటుంది ఎంత దారుణం అంటే, ముందు అతను ఏదో బెదిరించి ఉంటారండి. 700 కోట్లు అతను రిజిస్ట్రేషన్ చేయని ఉంటాడు. దాంతో అతను కిడ్నాప్ చేసి అక్కడ పెట్టి సంతకాలు పెట్టించడం కాకుండా వదలాలంటే మరి ఖర్చులు అయ్యి ఉంటాయి కదా. గోవాలో పెట్టారంటే అంతే, మరి గోవాలో పెట్టారంటే అతనికి రూమ్ అది ఏర్పాటు చేసి ఉంటారు, ప్రయాణ ఖర్చులు, వీళ్ళందరూ కాపలా పెట్టిన మనుషుల ఖర్చులు, వీళ్ళు తాగిన తాగుడు, తిన్న తిండి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా వసూలు చేయాలంటే మళ్ళీ అతని దగ్గర వసూలు చేయడం అంటే చాలా విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ చాలా ఏంటంటే ఇటువంటివి కూడా జరుగుతాయా, ఇలా కూడా చేయొచ్చా, అవినీతిని ఇలా కూడా చేయొచ్చా అనేటువంటిది మనం ఆశ్చర్యం పడుతుంటాం. ఎక్కడో సంభ్రమాశ్చర్యాలు అంటారు చూసారా, ఇవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది. రోజు వెంకట్ గారు ఈ రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో అని చెప్పుకోవడానికి కూడా సమయం సరిపోతలేదు. గత ప్రభుత్వ తాలూకు సంబంధించినటువంటి అక్రమాలకు మాత్రం రోజు ఒకటి. ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి నోటీసులు వెళ్ళినాయి. ఈడీ నోటీసులు వెళ్తాయి. ఒక ఆయనేమో జ్వరం అంటాడు, ఒక ఆయన మా తండ్రి గారికి బాగాలేదు ఆపరేషన్ అంటాడు, ఒక ఆయన అంటాడు నేను ఊళ్ళో లేను ఢిల్లీలో ఉన్నాను మా సమావేశాలలో ఉన్నా అంటాడు. అంటే తప్పించుకోవడం కూడా మార్గాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు కదండి. 5 సంవత్సరాలు అతని కేసులు కోర్టుకు వాయిదాలకు కూడా వెళ్ళకుండా సరిగ్గా శుక్రవారం వచ్చేటప్పటికి ఒక అధికార కార్యక్రమం పెట్టుకునేవాడు. అబ్బాయి నేను వెళ్తే చాలా ట్రాఫిక్ ఇబ్బంది, సెక్యూరిటీ ఇబ్బంది, రకరకాల ఇబ్బంది, మరి ఎలా మేడిపోతారు జనం ఈయన చూసి, అంత గ్లామర్ ఉన్న నాయకుడు. ఆ విధంగా పెట్టి ఒక్క వాయిదా కూడా వెళ్ళలేదు అతను. ఈ రోజుకి మీకు ఈ సమయంలో ఇంకొకటి కూడా చెప్పాలి వెంకట గారు, ఈరోజు వారి పేపర్లో చూసాం, మార్గదర్శికి సంబంధించి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేసిందంట. అసలు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి. మరి అదే న్యాయస్థానాల్లో గత 12 సంవత్సరాలకే బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. గత 5 సంవత్సరాలు బట్టి కోర్టు వాయిదాలకే వెళ్ళట్లేదు. ఒక పక్క నుంచి కోర్టుల మీద కోర్టులు, జడ్జిల మీద జడ్జిలు మారిపోతున్నారు. కొంతమంది ఎప్పుడు రిటైర్లు అయిపోతున్నారు, మళ్ళీ మొదటికి వస్తున్నాయి కేసులు. మరి వాటి గురించి కూడా రాయాలిగా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధుండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారి అందరికీ కూడా మా నాయకుడు వజ్రం రత్నం అని అనుకున్నారనుకో, వారానికి 5 సార్లు ఖాళీగా ఉన్నాడు కదా. ఇప్పుడు రోజువారీ వాయిదాలకు అటెండ్ అవుతాను, ఇమీడియట్గా 1 నెల రోజులు 2 నెలలు క్లియర్ చేసేయండి, నేను కడిగి ముచ్చులా బయటికి రావాలని అనాలి కదా. ఎందుకు తప్పించి తిరుగుతాం అంటే వాళ్ళు చేసే పనులకి చెప్పే నీతులకి అసలు సంబంధం ఉండదన్నమాట. వాళ్ళ పేపర్లో అదే గత 5 సంవత్సరాలు ఏం రాశారంటే, అసలు దేశంలోని ఎక్కడ సాధించలేనటువంటి ప్రగతి మేమే సాధించాం, తలసరి ఆదాయంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడో ఉన్నారు, రాష్ట్రంలో భారీ పరిశ్రమలు 70 భారీ పరిశ్రమలు వచ్చినాయి, అసలు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆ పట్ల రామరాజ్యం అనేవారు కదా, అదేంటో చూపిస్తున్నారు అనేటువంటి మాటలు ప్రతిరోజు. అంటే ఏదన్నా రాష్ట్రం ఏమైపోతుందని మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఎవరికన్నా బాధగా ఉన్నప్పుడు సాక్షి పేపర్ చదివితే బీపీ కంట్రోల్లో అయిపోద్ది, అమ్మ నా రాష్ట్రం ఎక్కడికో చాలా దూసుకుపోతుందని. ఈరోజు ఏమన్నారు, మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అల్ల కళలు అయిపోతుంది, శాంతి భద్రతలు లేవు, ప్రజలు బిక్కుబిక్కుమంటే బతుకుతున్నారు, అందుకని మా జగనన్న ఉంటే ఎంత బాగుండేది అని. అసలు ఆ పేరు చెప్తేనే హడ్లిపోయి తలుపులు తీసి లోపల నుంచి బయటికి రావట్లేదు ప్రజలు. మళ్ళీ దరిదాపుల్లో కూడా అటువంటి ప్రభుత్వం కానీ అటువంటి నాయకుడు కానీ మాకు రాకూడదని చాలా బలమైన తీర్పు ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే నేను అంటుంది వెంకట గారు, మనం వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇటువంటి చూసారా భూములు దోపిడీలు కావచ్చు, వీటికి అంతు పొంతు లేకుండా పోతుంది. రేపు పొద్దున ఇంకా ఏమొస్తాయో భయం కూడా వేస్తుంది. నాకు ఒక అనుమానం ఉంది, చాలామంది అంటే అబ్బాయి లేదు అటువంటి జరగదులే అంటారు. వీళ్ళ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు తిరుపతి దేవస్థానం చాలా కూడా మూసేశారు, అన్ని దేవస్థానాలు మూసేశారు. వెంకన్న బాబు మీ ఒంటి మీద ఉన్న బంగారం ఉందా, అది కూడా ఎక్కడికైనా తరలించేశారా, డూప్లికేట్ పెట్టేశారా? ఎందుకంటే ఈ మనుషులు అటువంటి వ్యక్తులు, వీళ్ళకి
భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి వెంకట గారు. రెండూ లేవు. భయం లేదు, భక్తి లేదు. విపరీతమైన దోపిడీ, దేవాలయ భూములు కానీ ఏది కానీ మొత్తం విపరీతమైన దోపిడీ, అన్ని రంగాల్లోనూ దోపిడీ చేసుకుంటూ పోయారు. కాకపోతే ఖచ్చితంగా వెంకట గారు న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం ఉంది మనకి. ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ కటకటాలు వచ్చి లెక్క పెట్టవలసిందే. అవును సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ భూమి స్కామ్కి సంబంధించి ప్రభుత్వం బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. ధన్యవాదాలు.